రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అసభ్యకరమైన వ్యాఖ్యలపై ఫిరంగిపురం టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిరంగిపురం సీఐ శివరామకృష్ణను అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా నిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ సాక్షి ఛానల్ అనే వ్యక్తి నీచంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఘటనను సాక్షి యాజమాన్యం కనీసం ఖండించలేదని చెప్పారు. సాక్షి మీడియాతో పాటు కొమరేని శ్రీనివాసరావు కృష్ణంరాజులపై ఫిర్యాదు చేశానని అన్నారు. కృష్ణరాజుని అమ్మటే అరెస్ట్ చేయాలి. కొమ్మినేని సాంబశివరావుని అరెస్ట్ చేయాలి. డౌన్ డౌన్ సాక్షి పేపర్, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ భారతీదేవి, డౌన్ డౌన్ సాక్షి పేపర్. ఈరోజు నిన్న జరిగిన మరి సాక్షి పేపర్ లో జరిగినటువంటి మరి కార్యక్రమంలో కృష్ణరాజు అనే విలేకరి, కృష్ణరాజు అనే అతను జర్నలిస్టు, అతను నోటికి వచ్చిన విధంగా రాజధాని మహిళల్ని మొత్తాన్ని వేశ్యలతో పోల్చి రాజధాని పోల్చి ఇది చాలా దౌర్భాగ్యం. రాజధానికి మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని అవమానపరిచినట్టు. అది దానికి మరి సాక్షి పేపర్ భారతీదేవి కానీ మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ 2 రోజుల నుంచి ఇంత మట్టికి వాళ్ళు సంతాపం తెలియజేయకుండా, విచారం తెలియజేయకుండా ఉన్నందుకు మరి వాళ్ళకి చాలా దౌర్భాగ్య పరిస్థితి. వాళ్ళ విధానం ఇప్పుడు కూడా ప్రజలందరికీ అర్థమైపోతా ఉంది. ఎట్టయినా సరే రాజధానిని మరి నాశనం చేసి అమరావతి డెవలప్ కాకుండా, ఇప్పుడే అభివృద్ధి భాగంలో ప్రయత్నం అమరావతిని డెవలప్ కాకుండా మరి చేసే విధానం మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే కుట్రలు పొందుతూ ఉన్నారు. ఈ కుట్రలను ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ కుట్రల్ని భగ్నం చేసే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ సపోర్ట్ చేసి అందరూ దీన్ని ఖండించి సాయంత్రం జరగబోయే సాక్షి పేపర్ ముట్టడిని కార్యక్రమాన్ని, మంగళగిరిలో జరగబోయే కార్యక్రమానికి కూడా అందరూ హాజరై పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమానికి రావాలని కోరుకుంటా ఉన్నాం.